మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ భూములు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు మండిపడ్డారు. ఏకశిలా నగర్ భూములకు యజమానులు మేము. ఈ వెంచర్ కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మా వద్ద ఉన్నాయి. అన్ని న్యాయస్థానాల్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చాయి. భూ యజమానులమైన మేము మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారు. ఎంపీ ఈటల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారంటూ మండిపడ్డారు. ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరించి తన అనుచరులతో విచక్షణ రహితంగా తమపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో మొత్తం ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయని, రక్తస్రావం వచ్చేలా ఈటల అనుచరులతో దాడికి దిగారన్నారు. కబ్జాకు పాల్పడుతున్న వారికి ఈటల రాజేందర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు తెలిపారు. కాగా పేదల భూములను కబ్జా చేశారంటూ ఏకశిలా నగర్ లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ లో ఎంపీ ఈటల ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి బాధితులు ఫిర్యాదు మేరకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఎంపీ చేయి చేసుకున్నారు. పేదల భూములు కబ్జా చేస్తున్నారంటూ మండిపడ్డారు. పేదలపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదన్నారు. నారపల్లి, కొరుముల గ్రామాల్లో పేద ప్రజలు కంచెలు, జంగల్ భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అయితే 149 ఎకరాల్లో ఇల్లును కట్టుకొని చాలా మంది అమ్ముకున్నారు. కానీ అమ్మిన తరువాత కొత్తగా కొనుగోలు చేసిన వారే ల్యాండ్ ను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో వాళ్ళు కబ్జాలకు కూడా పాల్పడుతున్నారని ఎంపీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈటల అక్కడకు వెళ్లి పరిశీలిస్తున్న సమయంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడికి వచ్చారు. వారిని చూసిన వెంటనే ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఎంపీ దాడి చేశారు.